ఏంటంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పటి వరకు అందరం ఆయన ఫ్యాన్సే. ఇప్పుడు దానికి ముందు తమ్ముడని, తర్వాత సుస్వాగతం, ఎన్ని సూపర్ హిట్లతో ఆయన. అమ్మో పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తున్నాం, ఓకే ఆయన ఎప్పుడు చూస్తాం అన్నది తెలియదు కదా. ఎందుకంటే అది ఓపెనింగ్ ఈ ప్రీ ప్రొడక్షన్ కదా నడుస్తాను. సో బద్రి అన్నది ఏంటంటే నాకు క్లాప్, నేను ఆ సినిమాకి ఓకే ఫస్ట్ క్లాప్. ఫస్ట్ డే షూట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. గ్రాండ్ కాకతీయలో ఫస్ట్ డే షూట్, ఆ వైలెన్ బిట్ ఉంటుంది సార్, అది అసలు అది. సో ఫస్ట్ నేను క్లాప్ కొడతా స్టార్ట్ చేశాను. అన్నయ్యని అడిగారంటే ఎవరు నీలా ఉన్నాడు అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు వెళ్ళి పరిచయం చేస్తే నేను సార్ అన్నాను, అన్నాడు ఆయన. ఓకే. సో నా పని నేను చేసుకున్నాను. ఫస్ట్ దానికి ఒక విషయం జరిగింది ఇప్పటికి నాకు గుర్తుంది. వైలెన్ అమ్మాయి వాయిస్తుంది, మమీషా పటేల్. క్లోజ్ షాట్ బెటర్. క్లోజ్ షాట్లో ఏమైందంటే వైలెన్ కనిపించదు కదా. సో కనిపించదు, ఇక్కడికి షార్ట్ వైలెన్ వద్దనుకున్నారు, షార్ట్ పెట్టి తీశారు. తీస్తున్నప్పుడు నేను వెళ్ళి సార్ 1 more అన్నా. అంటే అన్నయ్యతో చెప్పాను, అంటే అన్నయ్య ఏంట్రా అన్నాడు. అదే వైలెన్ అంటే వైలెన్ లేదు ఇక్కడ వరకే కదా అన్నాడు. లేదని అలా చెయ్యవు ఇలా అంది కనిపించింది అన్న. అంటే మళ్ళీ అప్పుడు VCR రికార్డర్ కదా, రికార్డ్ చేసింది మళ్ళీ ఒకసారి. అంటే అప్పుడు అందరూ ఎవరు కెమెరామెన్ కూడా ఏం జరిగింది ఏది చెప్తున్నాడు చూస్తున్నారు అందరూ. దొరికేసారా బాబు మనం. ఇప్పుడు గారు ఈ షార్ట్లో వైలెన్ అంటే వైలెన్ లేదు, బట్ చెయ్యి లేస్తే కనిపిస్తుంది, చెయ్యి లేచింది. ఇప్పుడు నాకు టెన్షన్, రివైండ్ చేస్తున్నాను, చెయ్యి కనిపించలేదా నేను దెబ్బ అయిపోయాను అనుకున్నాను. సో రివైండ్ చేస్తే ఏమైందంటే అమ్మాయి తెలియకుండా ఈ చెయ్యి మనం వాయిస్తున్నప్పుడు టర్న్ అవుద్ది, ఆ టర్నింగ్లో కొంచెం చెయ్యి లేపింది. లేపడం వల్ల ఏంటంటే ఇది కనిపించింది, కనిపిస్తే వైలెన్ లేదు. లేదు 1 more అన్నారు. దొరకలేదు పర్లేదురా అని. అప్పుడు ఇలా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇలా చూస్తున్నాను, అవే అయిపోయింది. రిజిస్టర్ అయ్యాం ఇక్కడ, రిజిస్టర్ అయ్యాం. నాకు అర్థం అమ్మయ్య రిజిస్టర్ అయ్యాం. ఆ తర్వాత గ్లాసెస్ ఉన్నాయా అని అడిగారు. బాబు ఉన్నాయి అని కోడేటలు చెప్పారు. సాయి ఉన్నాయా అని అడిగారు నన్ను. సార్ నేను పేపర్ తీసి సార్ ఉన్నాయి సార్ అని చెప్పేవాడు. అలాగా బద్రికి నాకు బాగా ఉపయోగపడింది. అంటే పెద్ద కెమెరామ్యాన్, అప్పటికే స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్య, తర్వాత ప్రకాష్ రాజ్ గారు. సో అన్నీ చాలా బాగా ఉపయోగపడింది. అప్పుడు కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీద కాదు, అంటే డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు అన్నయ్య ఎలా తీసిన అన్నయ్య దానికి నేను చాలా సంవత్సరాల స్టోరీ బోర్డు దాచానండి. నాకు మిస్ అయిపోయింది స్క్రిప్ట్. ప్రతి షాట్ రాసుకున్నాడు, స్కెచ్ చేసుకున్నాడు అన్నయ్య, అలానే తీశాడు సినిమా. అది చాలా కష్టం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.